నమస్తే. మొత్తానికైతే మరో 2 రోజుల్లో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రస్తుతం మనమైతే వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణంలో ఉన్నాము. భాజపా అభ్యర్థులకు మద్దతుగా చిన్నమనేని వికాస్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వారికి మద్దతుగా కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ మరియు అభ్యర్థులకు మద్దతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రచారం అయితే గడప గడప ప్రచారం మరియు కార్నర్ మీటింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మొత్తానికి అయితే గడప గడప ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది అంటే ఈ 2 సంవత్సరాల పాలనలో ఏమైనా ఇబ్బందులు చెప్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందంటారా? కేంద్రం నుండి వచ్చే మున్సిపల్ నిధులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? సో ఏం చెప్తున్నారు? గత 2 సంవత్సరాల నుంచి పాలన అంత అస్తవ్యస్తంగా ఉందంత ప్రజలు అంటున్నారు. మరి గ్యారంటీలు అది గారడి అని అది ప్రూవ్ అయింది. ప్రజలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మహిళలకు 2,500 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, పెన్షన్ 4,000 చేస్తున్నారు, అది చేయలేదు. మరి రైతు భరోసా 15,000 చేస్తున్నారు. మరి రైతు కూలీలకు కూడా అది మద్దతు ధర ఇస్తలేరు, మన భరోసా ఇస్తలేరు. అది కాకుండా ముఖ్యంగా యువతకు జాబ్ గ్యారంటీస్ కూడా జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేయలేదు. వాళ్ళకి ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని, వాళ్ళ స్కాలర్షిప్ కూడా గ్రాంట్ చేస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఎన్నో గ్యారంటీలు అనేది గారెడీ అయిపోయిందని ప్రజలు అనుకున్నారు. ఇక నమ్మకం పోయింది. గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి అయితే ఇక్కడ అవినీతి ఇంకా ఎక్కువైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరిది కుటుంబ పాలన. కేవలం నిధులు ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నాయి. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నారు మా దగ్గర నిధులు లేవని. సో నిధులు ఉండేది నరేంద్ర మోడీ గారి దగ్గరనే. ఇక్కడ మున్సిపాలిటీలో బీజేపీ మెజారిటీ స్థానంలో గెలుచుకొని మున్సిపాలిటీ ఇక్కడ వస్తే నిధులు కేంద్రం నుంచి అమృత్ స్కీమ్లా వస్తే అవి కరప్షన్ కి లోన్ కాకుండా ప్రజాసేవలు ఆ నిధులు ఉపయోగపడతాయని ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకంటే నిధులు ఇచ్చినా అది దుర్వినియోగం కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చినా. సో కరప్షన్ లేకుండా క్లీన్ గవర్నమెంట్, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్స్ అస్తవ్యస్తంగా వేములవాడ ఎక్కడ పోయినా మనకు గుంతలు కనిపిస్తుంటాయి. ఆలయ పునర్నిర్మాణం పనులు కూడా అవి సరిగా జరుగుతలేవు. శివరాత్రి వరకు సమ్మక్క సారలమ్మ జాతర వరకు అయిపోయేది ఉండే, అది కాలేదు. కట్టడం కూడా ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతలేవు. ఇవన్నీ విషయాలు చూడమంటే ప్రజలకు వ్యతిరేకత వస్తుంది. చెప్పండి సార్, ఇప్పుడు మిగతా మున్సిపల్ వేరు, ఇక్కడ వేరు. అంటే వేములవాడ మున్సిపల్ ఇక్కడ అధికంగా నిధులు, అంటే రొటీన్ గా వచ్చే నిధులతో పాటు అధికంగా నిధులు రావాల్సి ఉంటుంది. సో అంటే దీన్ని ముందుకెళ్ళి ఎలా తీసుకెళ్తున్నారు? సో ఇక్కడ స్వయంగా స్థానికంగా ఎంపీ గారు బండి సంజయ్ గారు ఉన్నారు. సో దాని గురించి వారి సహకారం ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు సంజయ్ గారు స్మార్ట్ సిటీ దాదాపు 1000 కోట్లు కరీంనగర్ కి వచ్చింది, కరీంనగర్ డెవలప్ అయింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అమృత్ స్కీమ్ ద్వారా లేకపోతే టెంపుల్ కి ప్రసాద్ స్కీమ్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్దాం. ఇదివరకే నరేంద్ర మోడీ గారి అడుగులు వేములవాడలో పడ్డాయి, వారి దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా వారి శైవక్షేత్రం ఉత్తర కాశీ లాగానే ఎంత బాగా వారు తీర్చిదిద్దారు. దక్షిణ కాశీ కూడా అంత వెలుగులు నరేంద్ర మోడీ గారు దీనికి అద్దుతారు. ఖచ్చితంగా వారి దృష్టికి మేము ఈ వేములవాడ మున్సిపాలిటీ వస్తే ఖచ్చితంగా వారి దృష్టికి వస్తుంది. వారి దృష్టికి వస్తే మాత్రం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు సంజయ్ గారి సారథ్యంలో ఇక్కడ వేములవాడ అభివృద్ధి చేయాలని వారు కూడా సంకల్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్, ఎందుకంటే పెద్ద దేశం, ఎన్నో మున్సిపాలిటీ ఉంటాయి, ఎన్నో వార్డులు ఉంటాయి. వారి దృష్టి మనం మళ్లించాలంటే ఇక్కడ మున్సిపాలిటీ గెలిస్తే నిధులు వస్తాయి. అవినీతి లేకుండా పాలన ఇక్కడ కేంద్రం లోకల్ లీడర్స్ గెలిస్తేనే బీజేపీ మున్సిపాలిటీ వస్తే అవినీతి లేకుండా పాలన చేసి ఈ మౌలిక సదుపాయాలు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, ఈ స్కీమ్స్ అన్ని మంచిగా నిరాటంకంగా జరగాలంటే ఇక్కడ ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఎంపీలో 0 ప్లస్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేని పరిస్థితి. సో ఎలా చూస్తారు? అంటే ఈ మున్సిపల్ విషయానికి వస్తే ఎలా చూస్తారు? ఇప్పుడు ఎట్లయిందంటే కాంగ్రెస్ వచ్చినాక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలడ్డట్టయింది. అక్కడ అవినీతి, ఇక్కడ కాంగ్రెస్ అవినీతితో పాటు అంత అస్తవ్యస్తమైన పాల్గొంది. మంత్రులకు వాళ్ళ వడది, ఎవరి దారి ఏమైనా తీరే టైప్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి, నిధుల సమస్య చాలా ఉంది. ఇప్పుడు నిధులు అంటే ఇప్పుడు వస్తున్నాయి, నిధులు కేంద్రం దగ్గర ఉన్నాయి, ఇక్కడ లేవు. వచ్చిన నిధులు కూడా సరిగా రెస్పాన్స్ లేకుండా, కేంద్రంతో కోఆర్డినేషన్ లేకుండా, కేవలం ఈ డెవలప్మెంట్ కావాలంటే చెప్తున్నా కదా, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో రావాలి. ఇక్కడ మున్సిపాలిటీ నేనేమంటున్నా అంటే మున్సిపాలిటీలో రావడమే డబుల్ ఇంజన్ సర్కార్కి పునాది. త్వరలోనే తెలంగాణలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. ఆ పునాది ఇక్కడ మున్సిపాలిటీ వేములవాడ మున్సిపాలిటీతోనే పడాలని నా కోరిక. అంటే ప్రజలు ఇక్కడ వేములవాడ మున్సిపల్ ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ముఖ్యంగా మనం చూస్తుంటే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, క్లీన్ వాటర్ లేదు. అది కాకుండా పనులు వారు అయితలేవు.
ఇప్పుడు పాలన కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది.